అందరికీ నమస్కారం అండి. ఈరోజు తుక్కుగూడలో సభ అయితే ఉంది. ఇక 10 లక్షలతో మందితో అయితే సభ ఏర్పాటు చేయబోతున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఇక సభలో రూ. 4,016, పెరిగిన పెన్షన్లు ఏంటి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎవరెవరికి పెన్షన్లు అందిస్తారు, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం వార్తా కథనాలు వస్తున్నాయి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా మిత్రులందరూ, తెలిసిన వారు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా వీడియోను లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వారికి కూడా ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి డిసెంబరు 7 తారీఖున ప్రభుత్వం అయితే ఏర్పడింది. డిసెంబర్ పెన్షన్లకు సంబంధించి మనకు డిసెంబర్ 20 తారీఖున ఇచ్చింది. అదేవిధంగా మార్చ్ పెన్షన్లు మనకు ఫిబ్రవరి పెన్షన్లు 25, ఇక మార్చి ఈ నెల పెన్షన్లు అనేది మనకు 20 తారీఖున అయితే ప్రభుత్వం అయితే ఇచ్చేసింది. అంటే దీనికి సంబంధించి చాలా మంది డౌట్ పడ్డారనమాట. సో మనకి ఎన్నికల కోడ్ అయితే ఉంది కదా, మరి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వం 2 మార్గాలు, ఒకటి జియో అనేది ముందే రిలీజ్ చేసి ఉండాలి, లేదంటే ఎన్నికల కమిషన్ దగ్గర అయితే పర్మిషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మొత్తానికైతే చాలా మందికి చెప్తున్నారు ఏంటంటే, కొంతమంది పెన్షన్లు అనేది మేము తీసుకున్నామంటున్నారు, కొంతమంది కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేస్తున్నారు ఏంటంటే పెన్షన్లు అనేది ఇంకా రాలేదు, కొన్ని జిల్లాలకు సంబంధించి చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా రంగారెడ్డి కావచ్చు, ఇక మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాల్లో పెన్షన్లు కూడా తీసుకోలేదని అంటున్నారు. సో అందుకని చెప్పేసి పెన్షన్లు అనేది ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది తీసుకోలేదు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలంగాణలో పెన్షన్లు అనేది రూ. 4,016, ఇక రూ. 6,016 ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే హామీ అమలు చేస్తామంది. కానీ ప్రభుత్వం 100 రోజులు గడిచిపోయి దాదాపు 130 నుంచి 140 మధ్యలో నడుస్తుంది. సో అందుకని చెప్పేసి ప్రభుత్వం ఇక ఈరోజు మనకు తుక్కుగూడ సభలో అయితే మీటింగ్ అయితే ఉండబోతుంది. 10 లక్షల మందితో అయితే భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇందులో పెరిగిన పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇస్తారు అంటే, చాలా మంది అంటున్నారు పాత పెన్షన్లు అనేది సక్రమంగా టైంకు డిలే లేకుండా ఇస్తేనే సరిపోతుంది, ఇక పెరిగిన పెన్షన్లు మాట దేవుడేరుగా అంటున్నారు. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే, ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు అయితే చాలా మంది చేసుకున్నారు చేయూత పెన్షన్లకు సంబంధించి. అయితే ఈ చేయూత పెన్షన్లకు సంబంధించి డాటా ఎంట్రీ కూడా అయిపోయింది. ప్రస్తుతానికైతే మరి రూ. 6,000 పెన్షన్లు, రూ. 4,000 పెన్షన్లు అయితే అందివ్వాలి. కానీ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే పెన్షన్లు అయితే కొత్త పెన్షన్ల మాట గురించి ప్రస్తావన అయితే లేదు. మరి ఎప్పుడు ఇస్తారు ఏందనేది అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది. ఒక సందిగ్ధమైన ప్రశ్న అయితే ఉంది, మిగిలిపోయింది. తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరి కొన్నిటి మాత్రం రద్దు చేయబోతున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. 5 లక్షల పెన్షన్లు కూడా రద్దు చేయబోతున్నారు. ఎందుకంటే ఫేక్ సర్టిఫికెట్లు ఎవరైతే పెట్టేశారో వారికి పెన్షన్లు అయితే రద్దు చేయబోతున్నట్లు కూడా చెప్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఒకవేళ ఈ నెల పెన్షన్లకు మాత్రం ఎలాంటి డోకా లేదంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం పెన్షన్లు కూడా ఇచ్చింది, కానీ వచ్చే నెల నుంచి పోస్ట్ ఆఫీస్లో వేస్తారా లేదంటే బ్యాంక్ ఖాతాలో వేస్తారా అనేది చాలామంది చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అయితే అనేది మరి నీకు వీడియో రూపంలో వచ్చిన వెంటనే అప్డేట్ వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా పెన్షన్లు కనుక తెచ్చుకోకపోతే రూ. 2,016, రూ. 4,016 అయితే ఇస్తున్నారు, వెళ్ళి చక్కగా తెచ్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.